Dear students, welcome back to our channel Uma Guides. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటాలో రిజల్ట్ అనేది ఎన్సిసి వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. సో రౌండ్ 1 ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత ఫైనల్ అలాట్మెంట్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫ్రీ ఎగ్జిట్ ఏంటి, ఫ్రీజ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, రిసిగ్నేషన్ లేదా విత్డ్రావల్ ఆఫ్ ద సీట్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. సో ఈ లోపల మీరు ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. రిపోర్టింగ్ జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. క్యాండిడేట్స్ యాక్టివిటీ బోర్డులో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి, చూడొచ్చు. మీరు రిజిస్ట్రేషన్కి వెళ్తే న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది కదా, మీరు క్లిక్ చేసి మీ లాగిన్ క్రెడెన్షియల్స్లో వెళ్తే స్టూడెంట్ యాక్టివిటీ బోర్డులో నుంచి వెళ్ళొచ్చు. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇదంతా ప్రాసెస్ నీట్ గా ఉంది. న్యూ రిజిస్ట్రేషన్ లో క్లిక్ చేస్తానే మనకి యాక్టివిటీ లిస్ట్ ఉంది. యాక్టివిటీ లిస్ట్ లో వచ్చేసి సీట్ అలాట్మెంట్, రిజల్ట్, సబ్మిటెడ్ విల్లింగ్నెస్, అప్లోడ్ డాక్యుమెంట్స్, డౌన్లోడ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనేవి ఉన్నాయి. ప్రతి దగ్గర మనం కర్సర్ పెట్టగానే న్యూ అని బ్లింక్ అయితే ఉందన్నమాట. ఓకే, సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ వచ్చేసి విండో ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేయగానే మనము మీకు సీట్ అలాట్మెంట్, ఏ కేటగిరీ, ర్యాంక్ ఎంత, ఎక్కడ మీకు సీట్ వచ్చింది, సో కాలేజ్ నేమ్ ఏంటి, మీకు నోడల్ ఆఫీసర్ ఎవరు, వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇచ్చి ఉన్నారనమాట అక్కడ. సో మనం ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే సీట్ వచ్చినటువంటి, సీట్ రానటువంటి క్యాండిడేట్ మీరు ఏమి చేయనవసరం లేదు, నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సీట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ మీరు లేదు నేను ఆల్ ఇండియా కోటాలకి ఈ రౌండ్ లో నేనేం పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు, కౌన్సిలింగ్ నుంచి బయటకు రావాలనుకుంటే జస్ట్ కామ్ గా వదిలేస్తే మీకు ఫ్రీ ఎగ్జిట్ అదే అనమాట. ఓకే, మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు వచ్చేస్తుంది. ఆల్ రౌండ్స్ అయిపోయిన తర్వాత అది ఫ్రీ ఎగ్జిట్. లేదు మీరు విల్లింగ్నెస్ ఎలా సబ్మిట్ చేస్తున్నారు అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి ఫ్రీజ్ ఆప్షన్ ఉంది, రెండోది ఫ్లోట్ ఆప్షన్ ఉంది అనమాట. ఓకే, మీ విల్లింగ్నెస్ సబ్మిట్ చేస్తే, ఏ విల్లింగ్నెస్ మీరు సబ్మిట్ చేయకపోతే ఫ్రీజ్ కానీ ఫ్లోట్ కానీ ఫ్రీ ఎగ్జిట్ అయినట్టే లెక్క అనమాట. సో ఇప్పుడు మన ముందున్నటువంటి ఆప్షన్లు రెండు, ఒకటి ఫ్రీజ్, రెండు ఫ్లోటు. ఓకే, సో ఫ్రీజ్ ఎప్పుడు చేస్తాము అంటే మీకు వచ్చినటువంటి సీట్ తో మీరు సంతృప్తి చెంది ఇక ఫర్దర్ మాకు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, వేరే కాలేజ్కి వెళ్ళిన అవసరం లేదు, ఈ కాలేజ్ ఓకే అనుకున్నప్పుడు అన్ని రకాలుగా ఫ్రీజ్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఓకే, సో ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఎక్కడైతే మీకు అలాట్ అయిందో సీటు, ఆ కాలేజ్ కి మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి స్టూడెంట్ పేరెంట్ వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని మనం కంప్లీట్ చేసి మనం ఫీజు కట్టి అక్కడ అడ్మిట్ అవ్వాలి. అక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాతనే మీ సీట్ మీకు వచ్చినట్టు, జాయిన్ అయినట్టు లెక్క. ఓకేనా, ఫీజు ఇచ్చినా కూడా మీరు అప్గ్రేడ్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, కానీ మీరు మళ్ళీ మీరు ఏ కాలేజీలో అయితే మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో సీట్ వచ్చిందో అక్కడ మీ నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు రిసిగ్నేషన్ లెటర్ అక్కడ ఆయనకి ఇస్తే అక్కడ మీకు పోర్టల్లో ఓపెన్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో రిక్వెస్ట్ అనేది లేదు మనకి. ఇక మనకు వచ్చినటువంటి సీట్ ని మనం హోల్డ్ చేసుకొని ఫర్దర్ గా కూడా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, ఇంకా నాకు వచ్చినటువంటి ర్యాంకు ఫర్దర్ బెటర్ కాలేజ్ కోసం నేను చూస్తాను అనుకుంటే మీరు ఫ్లోట్ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు. ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకుంటే రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేయొచ్చు, రౌండ్ 1 నుంచి రౌండ్ 2 ఫ్లోట్, రౌండ్ 2 నుంచి రౌండ్ 3 కూడా మీరు అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేయొచ్చు ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చుకొని. ఓకే, రౌండ్ 2 లో మనకి మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ వెనక్కి రాదు. సో రౌండ్ 3 కూడా వెళ్ళొచ్చు. సో రౌండ్ 3కి వెళ్తే ఇక్కడ రౌండ్ 3లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, రౌండ్ 1 రౌండ్ 2 నుంచి అప్గ్రేడ్ అయ్యొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రౌండ్ 3లో ఇంకా జాయిన్ కావాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఆల్ ఇండియాలో రౌండ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళు స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చా చేయకూడదా అంటే ఖచ్చితంగా మీకు ఇష్టం ఉంటే చేయొచ్చు అనమాట. ఓకే,
సో ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజీలో మీరు అనుకున్న కాలేజీలో రాలేదు, అప్పుడు స్టేట్ కోటాలో మీరు పార్టిసిపేట్ కౌన్సిలింగ్కి చేయొచ్చు. ఇక్కడ సీట్ వస్తే మీరు ఆల్ ఇండియా కోటాలో రిసిగ్నేషన్ ఇవ్వచ్చు. ఓకే, ఆల్ ఇండియా కోటాలోనే జాయిన్ అవుదాం అనుకుంటే స్టేట్ కోటా నుంచి విత్డ్రా అవ్వచ్చు అనమాట. సో ఇక ఫ్రీజ్ ఎవరైతే ఫ్లోట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఉంది, అక్కడికి వెళ్తే మీకు ఏవేవి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది అన్ని కూడా హైలైట్ అవుతున్నాయి. సో అక్కడ ఇచ్చినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఏదైతే మనకి సైజ్ ఉందో ఆ ఫైలు, ఆ సైజ్ లోపల మనం అప్లోడ్ చేయాలి ప్రతి డాక్యుమెంట్ కూడా. ఓకే, సో ఇక ఫిజికల్ గా వెళ్ళి జాయిన్ అవ్వని అవసరం లేదు, వెరిఫికేషన్ అంతా కూడా ఆన్లైన్ లోనే అయిపోతుంది. వన్ టైం మాత్రమే ఇది, ఫర్దర్ రౌండ్ కూడా ఇవే డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సబ్మిషన్ ఆఫ్ ద ఫిజికల్ డాక్యుమెంట్స్ అట్ ద ఇన్స్టిట్యూట్, ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అట్ ద ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఫీ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు, అడ్మిషన్ ఫీ డిపాజిట్ అట్ ద ఇన్స్టిట్యూట్, ఇవన్నీ కూడా ఫిజికల్ గా ఇన్స్టిట్యూట్ లోనే జరిగిపోతాయి. ఇన్స్టిట్యూట్ డెసిషన్ రిగార్డింగ్ ఫైనలైజేషన్ ఆఫ్ ద అడ్మిషన్ విల్ హ్యావ్ 2 candidates as follows. డాక్యుమెంట్స్ వ్యాలిడ్, మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ వ్యాలిడ్ ఉండాలి. డిస్క్రిపెన్సీ ఫౌండ్ ఇన్ డాక్యుమెంట్స్, అడ్మిషన్ క్యాన్సిల్ కూడా అవుతుంది అనమాట. సో అక్కడ మీకు అడ్మిషన్ ఓకే అని మీకు ముద్ర వచ్చినప్పుడు మాత్రమే మీ అడ్మిషన్ గ్యారంటీ అయినట్టు, కంప్లీట్ అయినట్టు లెక్క, మీకు సీట్ వచ్చినట్టు లెక్క అనమాట. సో ఇక్కడ ఫ్లోట్ ఆప్షన్ లో మనము సర్టిఫికెట్స్ అన్ని పెడతాము. వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేసి డిటెక్షన్ ఆఫ్ ద అనామలీస్ బై ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ లైక్ బ్లర్డ్ కాపీస్ కానీ, ఇన్కరెక్ట్ సర్టిఫికెట్స్ కానీ, మిస్ మ్యాచ్ ఆఫ్ ద క్లైమ్స్ ఇన్ కేటగిరీస్ ఎట్సెట్రా కానీ, మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఏదన్నా ఉన్నా క్వరీస్ వస్తాయి. ఆ క్వరీస్ మనం విత్ ఇన్ టైం లోపల అనామలీస్ ఏదన్నా ఉంటే వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి పెట్టాలి. రీవెరిఫికేషన్ ఆఫ్ ద కరెక్ట్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ కండక్టెడ్ బై ద ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్. సో విర్చువల్ గానే ఇవి మళ్ళీ వెరిఫై చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కమిటీ అవుట్కమ్ ఏంటంటే ప్రొవిజనల్ సీట్ కన్ఫర్మేషన్ ఇఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆర్డర్ అండ్ క్యాండిడేట్స్ బికమ్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. సీట్ ఈస్ క్యాన్సిల్ డ్యూ టు ద డిస్క్రిపెన్సీ ఏదన్నా ఉంటే సీట్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఆన్లైన్ లోనే ఉంది, అది కూడా మనకి వెనక్కి వస్తుంది అనమాట. సీట్ ఈస్ క్యాన్సిల్ డ్యూ టు ద డిస్క్రిపెన్సీ బిట్వీన్ ద క్లైమ్స్ అండ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్, సో ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ రౌండ్ యాజ్ పర్ క్రైటీరియా. ఇవన్నీ మీరు కరెక్ట్ చేసుకొని వస్తే నెక్స్ట్ రౌండ్ కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారనమాట. క్యాండిడేట్స్ విల్ ఎక్సర్సైజ్ చాయిస్ ఫర్ నెక్స్ట్ రౌండ్, సో నెక్స్ట్ రౌండ్ లో పెట్టుకోవచ్చు. సో వీళ్ళు ఒక ఫ్లో చార్ట్ రూపంలో కూడా ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదంతా అయింది, బాగానే ఉంది. సో ఫ్రీజ్ ఇచ్చాము, జాయిన్ అయ్యాము, లేదా ఫ్లోట్ ఇచ్చాము, ఫ్రీజ్ ఇచ్చాము, మనము కాలేజ్లో ఫిజికల్ గా జాయిన్ అయినాము, ఫ్లోట్ ఇచ్చాము, అప్గ్రేడ్ చేసుకున్నాము, ఇప్పుడంతా మనసు మార్చుకున్నాము, నాకొద్దు ఆల్ ఇండియా కోటా నుంచి నేను వెళ్ళిపోదలుచుకున్నాను అనుకున్నారనుకోండి, సీట్ విత్డ్రావల్, రిసిగ్నేషన్ లేదా సరెండర్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ లో రిసిగ్నేషన్, సీట్ సరెండర్ బేస్డ్ ఆన్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి యాజ్ ఫాలోస్. ఎలా ఉంటుందంటే ఫ్రీజ్ క్యాండిడేట్ కి ఒక రకంగా ఉంటుంది, ఫ్లోట్ క్యాండిడేట్స్ కి ఒక రకంగా ఉంటుంది. ఫ్రీజ్ చేసినటువంటి వాళ్ళు విల్ హ్యావ్ టు విజిట్ ఫిజికల్లీ టు ద అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద రిసిగ్నేషన్. సో వాళ్ళు ఇచ్చినటువంటి టైం లోపల ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీకు ఇచ్చినటువంటి నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికి మీరు రిజైన్ చేస్తున్నాను నేను అని చెప్పి ఒక లెటర్ ఇచ్చేసి అక్కడ రిసిగ్నేషన్ ఇవ్వాలి, వాళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. సో రిసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఫ్రీ చేసుకొని రిసిగ్నేషన్ ఇచ్చి తర్వాత మీరు ఫర్దర్ రౌండ్స్ కూడా మీరు ఎలిజిబుల్ అనమాట, మళ్ళీ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అదే ఫ్లోట్ క్యాండిడేట్స్ వద్దనుకున్నారనుకోండి సీటు, వీళ్ళు క్యాండిడేట్స్ గో టు ద క్యాండిడేట్ లాగిన్ ఇన్ ఎంసీసీ, మీరు ఆన్లైన్ లోనే సెలెక్ట్ ద విత్డ్రావల్ ఆర్ రిసిగ్నేషన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్యాండిడేట్స్ విల్ సబ్మిట్ రిసిగ్నేషన్ ఆన్లైన్ లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. సీట్ రిజైన్డ్ సరెండర్ ప్రొవైడెడ్ రిసిగ్నేషన్ ఈజ్ టెండర్డ్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం. ఓకే, విత్ ఇన్ టైం లోపల చేసుకోవాలి. క్యాండిడేట్స్ కెన్ గివన్
exit the seat and become eligible for the next round as per the resignation rules for round 1 round 2. ఓకే, వీళ్ళు కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు ఫర్దర్ రౌండ్స్ లో. క్యాండిడేట్స్ కెనాట్ రిజైన్ ఎగ్జిట్ రౌండ్ 3 అలాటెడ్ సీట్. ఓకే, రౌండ్ 3 లో సీట్ అలాట్ అయితే ఖచ్చితంగా జాయిన్ కావాలి. అందరు కూడా ఏ రౌండ్ లో సీట్ వచ్చిన వాళ్ళైనా కూడా రౌండ్ 3 లో వెళ్ళి జాయిన్ కావాలి. వన్స్ సీట్ ఈస్ సరెండర్డ్, క్యాండిడేట్ విల్ హ్యావ్ నో క్లైమ్ ఆన్ దట్ పర్టికులర్ సీట్. సో ఒక్కసారి మీరు సీట్ సరెండర్ చేసిన తర్వాత అదే బాగుంది, ఆ సీటే కావాలి, ఆ కాలేజీలోనే జాయిన్ అవుతానంటే ఆ సీట్ వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు. దానికి మీరు క్లైమ్ చేసుకోవడానికి లేదనమాట. చూడండి, ఫ్లో చార్ట్ లో చాలా నీట్ గా ఇచ్చారు. round 1 round 2 resignation choice filling done by the candidate, seat allotment by the MCC. Candidates can decided to a freeze or the float candidate. ఫ్రీజ్ ఇచ్చినారు, సో మీరు ఫిజికల్ గా వెళ్ళి కాలేజ్ లో జాయిన్ కావాలి. మీరు కూడా స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫ్రీజ్ ఇచ్చిన వాళ్ళు కూడా స్టేట్ కోటాలో తీసుకుంటే అక్కడ రిసిగ్నేషన్ ఇవ్వాలి ఫిజికల్ గా వెళ్ళి ఆల్ ఇండియా కోటాలో. ఇప్పుడు ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు కూడా స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు. స్టేట్ కోటాలో సీట్ తీసుకుంటే అక్కడ ఆల్ ఇండియా కోటాలో రిజైన్ చేయాలి. లేదా ఫ్లోట్ తీసుకున్నటువంటి వాళ్ళు రౌండ్ 1 నుంచి రౌండ్ 2, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. చూడండి, రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్, రౌండ్ 2 విత్ 4 feet ఆఫ్ ద ఫీజ్ అన్నమాట, సెక్యూరిటీ డిపాజిట్. రౌండ్ 3లో ఇక రౌండ్ 3లో రిసిగ్నేషన్ చాయిస్ ఫిల్లింగ్ డన్ బై ద క్యాండిడేట్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సారీ, కొత్తగా సీట్ అలాట్మెంట్ బై ద ఎంసీసీ. సో దీంట్లో రౌండ్ 3లో ఎవరెవరు ఉంటారో, ఫ్రెష్ రౌండ్ 3కి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, స్టేట్ సీట్ రిటైనడ్ ఆఫ్ ద రౌండ్ 1 వాళ్ళు, రౌండ్ 2 వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఫ్లోట్ క్యాండిడేట్స్ రౌండ్ 1 రౌండ్ 2లో వీళ్ళు 3 రకాలైనటువంటి క్యాండిడేట్స్ ఉంటారు. బట్ విల్ హ్యావ్ టు రిపోర్ట్ ఫిజికల్లీ టు అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్మిషన్. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఫిజికల్ గా వెళ్ళి రౌండ్ 3లో సీట్ వస్తే కాలేజీలో అడ్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది అక్కడ ఇవన్నీ ఫీజులు అవన్నీ కట్టి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి తీసుకోవాలి. ఓకేనా, సో ఇవన్నీ కూడా నీట్ గా మనకి ఎంసీసీ వెబ్సైట్ లో ఇచ్చారు. రిసిగ్నేషన్ ఎప్పుడు ఉంటదంటే మనకు ఆల్మోస్ట్ స్టేట్ కోటాలో రౌండ్ 1 అయిన తర్వాత మీకు ఒక ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. అక్కడ రిజిగ్నేషన్ ఇచ్చేసి సీట్ తీసుకుంటే కూడా స్టేట్ లో మీకు నచ్చినటువంటి సీట్ వస్తే ఇక్కడ జాయిన్ అవడానికి వీలుగా అప్పుడు రిసిగ్నేషన్ ఓపెన్ అయింది అని మనకు వస్తుంది. అప్పుడు మీరు ఆ ఓపెన్ అయినప్పుడు మాత్రమే రిసిగ్నేషన్ ఇవ్వగలరు అనమాట. ఓకేనా, సో ఇది సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అసలు ఫ్రీ ఎగ్జిట్ ఎలా అవ్వాలి, ఎవరు అవ్వచ్చు, ఏం చేస్తే ఫ్రీ ఎగ్జిట్ అవుతుంది, లేదా ఫ్రీజ్ అంటే ఏంది, ఫ్లోట్ అంటే ఏంది, సో ఏది పెట్టుకుంటే బెనిఫిట్, ఎవరు ఏది వెళ్ళాలి అనేది ఈ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసినటువంటి వాళ్ళు ఉంటే, కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే, అదే విధంగా వీడియోని నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, సో సీట్ వచ్చినటువంటి పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. సో వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఫర్దర్ రౌండ్స్ కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.